రేపు నిర్వహించే విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు తెలిపారు. నగరపాలక సంస్థ అభివృద్ధిలో ఇప్పటికే విజయవాడ వెనుకబడిందని, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. అధికార ప్రతిపక్షం కలిసిపోయి నగర అభివృద్ధిని పక్కన పెట్టాయని విమర్శించారు. ప్రజా సమస్యలపై కౌన్సిల్లో సిపిఎం పోరాటం చేస్తుందని వారు స్పష్టం చేశారు. ఉంటే నెలకే సమావేశం జరపచ్చు, ఇబ్బంది లే. కానీ సమావేశానికి మధ్యలో జరిగినటువంటి అంత ముందు తీర్మానాల మీద అమలు ఏంటి అని చెప్పినటువంటి రివ్యూ చేయాల్సినటువంటి బాధ్యత పాలకపక్షాంది. అది చేయలా ఇప్పటి వరకు. ఎప్పటికైనా కనీసం చివరి దశలో ఉన్నారు, చివరి అంకంలో ఉన్నారు, ముగిసే దశలో ఉన్నారు. ఇప్పటికైనా చెయ్యండి. మీరు చేసినటువంటి తీర్మానాలన్నీ పడకేసినయా, అటకెక్కినయా, ఎక్కడున్నాయి బయటికి తీయండి. తీసి వాటిని అమలు ఎంతవరకు వచ్చింది, అమలు చేయాల్సినటువంటిది ఏంటి అని చెప్పినటువంటి చూస్తే ప్రజలు హర్షిస్తారు. అట్లాగే వాటర్ సప్లై వాటర్ కంటామినేషన్ అనేది నగరంలో చవి చూసాం. ఎప్పటికైనా శుద్ధి చేసినటువంటి వాటర్ని అందించేటువంటి దానికి ప్రయత్నం జరగాలని చెప్పనేది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. వాటర్ ప్లాంటుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి లేకుండా నగరపాలక సంస్థ ఆ బాధ్యత తీసుకునేటట్టయితే ప్రజలు హర్షిస్తారు. అదేనా సరే దిగే ముందు మంచి పని చేసి వెళ్ళండి అని చెప్పనేది ఈ పాలకపక్షానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 21వ తేదీ కౌన్సిల్ సమావేశం జరగబోతా ఉంది. బహుశా లాస్ట్ బట్ వన్ జరిగితే ఇంకో సమావేశం జరగవచ్చు, లేకపోతే జరగకపోనవచ్చు. అవకాశాలు మాత్రం జరిపేదానికి ఎక్కువ ఉన్నట్టుగా సమాచారం కనబడతా ఉంది. ఏదేమైనా ఈ కౌన్సిల్ కి సంబంధించి 21వ తేదీ జరగబోతున్నటువంటి కౌన్సిల్లో ఓ 3-4 అంశాలు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. మొత్తం 4.5 సంవత్సరాల కాలం, 4 సంవత్సరాల 9 మాసాల కాలం, 9-10 మాసాల కాలం కార్పొరేషన్ నిధులు జనరల్ ఫండ్స్ నుండి ఇతర దీనికి వినియోగిస్తున్నా కూడా ఎవరో మాట్లాడినటువంటి పరిస్థితి, మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఏమి చేసినా, ఏమి చెప్పినా ఏమి జరగనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మళ్ళీ తిరిగి తీసుకొచ్చి చివరి కౌన్సిల్ ఎజెండాలో కూడా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో సిగ్నలింగ్ వ్యవస్థకి సంబంధించి నగరంలో సిగ్నలింగ్ వ్యవస్థకి సంబంధించినటువంటిది ఏర్పాటు అంటే అది కార్పొరేషన్ భరించడం సహజం. కానీ నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి పరిధిలోనే కాకుండా రూరల్ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాలో, విజయవాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి జంక్షన్స్ కానీ దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే గన్నవరం ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉండేటువంటి సిగ్నలింగ్ వ్యవస్థకి ఎవరు డబ్బులు ఖర్చు పెట్టాలి? 2,98,000 అవుతుందని చెప్పనేటువంటి చెప్తా ఉన్నారు. 2,98,00,000. మరి 2,98,00,000కి సంబంధించి ఎవరు దీనికి జవాబుదారీ అని చెప్పనేది అడుగుతున్నాం.